రోజు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయబడుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. చాలమ్మ. ఇంకొంతమంది అయితే నా టైం అస్సలు బాగలేదు అని బాధపడిపోతూ ఉంటారు, వాపోతూ ఉంటారు. అసలు సమయం అనేది మనిషి చేతిలో లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. సమయము దేవుని చేతిలో ఉంది. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదివితే, కాలములో సమయములో తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనట మనిషి పని కాదు. ఎక్కడుంది సమయం? దేవుని చేతిలో ఉంది. టైం రావాలి, టైం వచ్చినప్పుడు చెప్తాను, ఉందలే టైము అనే ఆలోచన మనిషి చేశాడంటే ఖచ్చితంగా అది సాతాను ఆలోచన. చాలాసార్లు మనం మందిరాలే కొడతాం, చాలాసార్లు దేవుని కార్యక్రమాలే కొడతాం. ఏంటంటే టైము కుదరలేదు. కుదిర్చేది ఎవరు? దేవుడా మనమా? టైం బతకటానికి ఇచ్చింది దేవుడు, కుదుర్చుకునేది ఎవరు? మనిషా దేవుడా? దేవుడు కుదిరిస్తే వేరేగా ఉంటుంది. దేవుడు టైము నిన్ను కుదిర్చాడనుకో, చచ్చినట్టు ఇంకెక్కడికి వెళ్ళలేవు. కాళ్ళు 2 నరికి పడేస్తాడు. యాక్సిడెంట్ జరిగింది, 2 పోతాయి. కుదర్చటం మన పని, కుదుర్చుకోవటం. దేవుడు కుదిరిస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే టైము ఆయన చేతిలో ఉంది. పోయిన సోమవారమే మా ఇంటి పక్కన చంటి అని ఉంటాడు. వాళ్ళ నాన్నగారు రోడ్డు మీదకి డ్యూటీకి వెళ్తుంటే చెప్పినట్టు ఉన్నాను, బుధవారం చెప్పాను, యాక్సిడెంట్ అయింది. ఇప్పుడే అందింది వార్త, చనిపోయాడని. ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయ్యిద్ది, 100లో 1, 2 సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీ నాన్నగారికి ఆపరేషన్ బాగా జరిగింది, సక్సెస్ అయింది అని చెప్పారు. ఆపరేషన్ చేసిన గంట తర్వాత మళ్ళీ చెప్పలేమంటున్నారు. అంటే బతుకుతాడో చనిపోతాడో తెలియని పరిస్థితి. ఇందాకే వార్త అందింది, తుది శ్వాస విడిచారని. ఆయన టైం అయిపోయింది. ఆ రోజు బయలుదేరాడు, రోడ్డు మీదకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన పని ఇంకా ఆయన చేతిలో లేదు. ఆయన అనుకుంది ఏంటి? వెళ్ళాలి, వాచ్మెన్గా అక్కడ కాపలా కాసి రోజు వచ్చినట్టే తిరిగి వస్తాను అనుకున్నాడు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సార్లు సంభవించింది. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి. మనకు బైబిల్లో ఉంది, ఒకానొక దేశానికి వెళ్ళి 1 సంవత్సరం అంతా ఉండి లాభం సంపాదించుకుందాము రండని చెప్పుకొని వారులారా రేపేమి జరుగునో. ఆ టైంలో పోయామనుకోండి, అంతే సంగతి. వాక్యం ఎంత కరెక్ట్గా ఉంటుందంటే ఇంకా దానికి కుడికి కానీ ఎడమకి కానీ తిరగటానికి అవకాశం లేదు. అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం రాకపోవటానికి 1,000,000 కారణాలు చెప్పవచ్చు. ఈ కారణాలన్నీ మనం చెప్పే ఈ వాక్యం ఒప్పుకోదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీని తర్వాతే ఇంకేదైనా. అది కాకుండా మన ఇష్టానుసారంగా బతికేసామనుకోండి, సమయం దేవుని చేతిలో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన కాలాతీతుడు, కాలము లేని లోకములో ఉన్నవాడు. మనకి తిరుగుతుంది కాబట్టి ప్రకృతి కాలం ఉంది, ఋతువులు మారిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి. ఇప్పుడు చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం రాబోతుంది, మధ్యలో వసంతకాలం వస్తుంది.
ఈ కాలాలు మారిపోతున్నాయి. గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. చదవండి. సిగ్గుమాలిన జనులారా, మనల్ని కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం ఏమైపోతుంది. రాకపోతే ఏమైంది? ఎవరికి చెప్తున్నాడు? సిగ్గుమాలిన జనాలు. సిగ్గు ఎగ్గులేదు. ఎన్నిసార్లు చెప్పినా మనకి ఏమీ ఉండదు. అందుకే రిజిస్టర్లో మన టైం ఎక్కడ పడుతుంది. సిగ్గుంటే ఒకసారి మనిషికో మాట చెప్పండి, రెండోది మీరే. అంటే మన మనుషులం కూడా కాదు, దేవుడి విషయంలో మళ్ళీ మీరు సమయానికి వచ్చినందువల్ల ఇక్కడ మందిరానికి ఏం అరగదు, ఎవరికి ఏం అరగదు. నీకు మేలు దేవుడు రాసుకుంటాడనే ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పదం మనకు వర్తించదు. సమయము ఎట్లా పోతుందంట? గతిస్తుంది కాదు, ఎలా పోతుంది అన్నాడు. గాలికి పొట్టు ఎగిరిపోతుంది. చూసారు, గాలి వచ్చింది, వచ్చినప్పుడు పొట్టు ఎటు వెళ్ళిద్దో తెలియదు. పైకి వెళ్ళిద్దా, పక్కకి వెళ్ళిద్దా, ఎవరి కళ్ళల్లో పడిద్దా, దుమ్ము ఏమైద్దో తెలియదు. ఈ సంవత్సరం ఎండాకాలంలో సుడిగాలులు ఎక్కువ అంట. విన్నారా వార్త? వచ్చే సమ్మర్లో మామూలు గాలుల కంటే సుడిగాలులు ఎక్కువ ఉంటాయంట. ఈ సుడిగాలికి ఈ దేన్ని ఎలా తిప్పికొట్టిందో తెలియదు. అమెరికా దేశం లాంటి దేశాల్లో అయితే టోర్నడోర్ అంటారు. అంటే గాలి అలా తిరిగిందనుకోండి, గాలితో పాటు విమానాలను సైతం ఆకాశంలోకి తీసుకెళ్ళి వదిలేసింది. బస్సులు, విమానాలు, ఇళ్లను కూడా పెకలించి ఆకాశానికి తీసుకెళ్ళేంత సుడిగాలి టోర్నడోర్ అంటారు. గాలి పొట్టుకి ఎగిరితే ఎలా ఉంటుందో సమయం కూడా అలా అయిపోతుంది. ఎవరి టైం ఎప్పుడైపోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతిదానికి సమయం ఉంది అన్నాడు. దేనికి సమయం ఉంది? పుట్టడానికి సమయం ఉంది, చావటానికి సమయం ఉంది. పుట్టే సమయం ఎవరికి తెలియదు, చనిపోయే సమయం ఎవరికి తెలియదు. నాటే సమయంలోనే నాటాలి. నాటే సమయంలో కోత కోసం వెళ్తే ఉపయోగం ఉండదు. కోసే సమయంలో కొయ్యాలి. అంటే ముందు నాటు ఉండాలి, అది పెరగాలి, ధాన్యం చేతికి రావాలి, అప్పుడు కోత కొయ్యాలి. ఇలా ప్రతిదానికి, ఇల్లు కట్టడానికి టైం ఉంది, ఇల్లు పడగొట్టడానికి టైం ఉంది. ఇలా ఈ టయాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో ఏ కాలం ఎవరి చేతిలో లేదు, దేవుని చేతిలోనే ఉంది. అయితే మనకిచ్చిన ఆయుష్కాలంలో మనకి ప్రతిదానికి సమయం ఉంది. బాల్య దినాల్లో చేసే పని బాల్య దినాల్లో చేయాలి, యవ్వన వయసులో చేసే పనులు యవ్వన వయసులో చేయాలి, వృద్ధాప్యంలో చేసే పనులు వృద్ధాప్యంలో చేయాలి. ఇవి శరీరీతిగా మనం చేసే పనులు అయితే, దేవుని పనులు మాత్రం బాల్య దినాల నుంచి ముసలివారై చనిపోయే వరకు, అంటే ఒంట్లో ఓపుకున్నంత వరకు దేవుని పని ఏ స్టేజ్లో ఏం చేయాలో అన్నీ చేయాలి. అందుకే ప్రసంగిలో అంటాడు కదా, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చెయ్యి. అంటే నీ శక్తి ఏమాత్రం తగ్గకుండా నీకు వచ్చిన పని అంతా చెయ్యి. దేవుని కోసం, నీ కుటుంబం కోసం చచ్చినట్టు చేస్తావు, ఇంక అందులో డౌట్ లేదు. ఓపిక ఉన్నా లేకపోయినా, జ్వరంతో బాధపడుతున్నా, ఇల్లు గడవట్లేదు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఇల్లు గడవకపోతే ఏం చేస్తారు? ఇంట్లో మగవాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అనుకోండి, ఆడవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళి సంపాదిస్తున్నారంటే మగవాడి సంపాదన సరిపోవట్లేదని అర్థం. మగవాళ్ళని దేవుడు పెట్టింది కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించమని. ఆడవాళ్ళు కూడా పనికి వెళ్తున్నారంటే వీళ్ళు సరిగ్గా సంపాదించట్లేదు, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళు కూడా పనిచేయాల్సి వస్తుంది. లేదు అనుకోండి, ఇంకా ఎంత డబ్బు వచ్చినా సుఖాలకు సరిపోవట్లేదు కాబట్టి 4 చేతులా సంపాదించాలి. అందువల్ల పనులకి వెళ్ళాల్సి వస్తుంది. ప్రతిదానికి సమయం ఉంది. పని చేయటానికి సమయం ఉంది, పని మానేయటానికి కూడా సమయం ఉంది. అయితే ఈరోజు మనం ఆలోచించేది ఏంటంటే, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చెయ్యి. అయితే ఇందులో మాట్లాడుటకు 4వ వచనం 3వ వచనం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 7వ వచనం. ఈరోజు మనం ఇది ఆలోచిద్దాం. చింపుటకును కుట్టుటకును, మౌనముగా ఉండుటకును, మాట్లాడుటకును. చాలండి, మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు సమయం ఉంది.
ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఇది ఈరోజు మనం నేర్చుకుందాం. ఎప్పుడు మౌనంగా ఉండాలి చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది మాట్లాడే సమయం, మీరు మౌనంగా ఉండి వినే సమయం. మౌనంగా ఉండే వినే సమయంలో పక్కోళ్ళతో మాట్లాడితే తేడా, అంతేనా? మౌనంగా ఉండే సమయంలో వేరే ఆలోచనలోకి వెళ్ళి ఫోన్లో చూసుకుంటూ ఉంటే తేడా. అంటే దేని సమయాన్ని దానికి కేటాయించాలి, లేకపోతే ప్రమాదం. మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాలి, మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండే సమయంలో మాట్లాడినా పాపమే, మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉన్నా పాపమే అవుతుంది. ఎందుకు? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏ సమయంలో ఏం చేయాలనేది వాక్యాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై. ప్రతి మనుషుడు ఏం చేయాలంట? వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించు. 4 మాటలు నేర్చుకోగానే నేను కూడా మాట్లాడేస్తానంటే కుదిరిద్దా? కుదరదు. కొంతమందికి చాలా చెప్పాలనే తపన ఉంటుంది, కానీ నోరు పెగలదు కదా. ఎన్నో అనుకుంటాం, అలా చెప్తే బాగుండు, ఇలా చెప్తే బాగుండు, ఇలా చెప్పాలి, అలా చెప్పాలని కిందుండి లెక్చర్లు ఇస్తాం. ఆడికి వెళ్ళి నిలబడితే నోరు పెగలదు. అలాని మౌనంగా ఉండమన్నాడంటే నేర్చుకో బాగా. ముందు వింటే ఏమైంది? వినుట వల్ల పాండిత్యం పెరిగిద్ది, తర్వాత మాట్లాడాలి. వినే సమయంలో వినాలి, మాట్లాడే సమయంలోనే మాట్లాడాలి. వినుటకు వేగిరపడము, మాట్లాడటకు నిదానించము. వినే సమయంలో మాట్లాడమని చెప్పలేదు, వినే సమయంలో వినాలి, మాట్లాడే సమయంలో మాట్లాడాలి. దేనికి వేగిరపడమన్నాడు? వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి. మాట్లాడటానికి నిదానించమన్నాడు కాబట్టి దేవుడి వాక్యం ఉంది కాబట్టి నేను అందుకే ఎవరికి వాక్యం చెప్పనండి అంటే రైట్ కాదు మరి కదా. మనవాడు వంక తీసుకుంటారు కదా. దేవుడు ఏం చెప్పాడు? వినుటకు వేగిరపడమన్నాడు, మాట్లాడటకు అందుకేనండి నేను మాట్లాడట్లేదు అని అంటే చాలా పొరపాటు. సీనియారిటీ పెరిగే కొద్దీ మాట్లాడటంలో ఎక్స్పర్ట్ అవ్వాలి. సీనియారిటీ పెరిగే కొద్దీ వాక్యంలో మాట్లాడే విషయంలో హై స్టేజ్లోకి వెళ్ళాలి. చాలామంది సీనియారిటీ ఉన్నా ఏం చేస్తారంటే మాట్లాడే విషయంలో వెనకే ఉంటాడు. ఎందుకంటే నేను మాట్లాడటం పెద్ద గొప్పేం కాదు, నేను కూడా బాగా చెప్పగలను, కానీ ఎందుకులేని ఆగుతున్నా ఆడలేక మధ్యలో అంటే ఇది కదా. అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఒక వాక్యం రాయించాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు ఎలా ఉండాలంట? బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఎందుకంట కాలాన్ని బట్టి చూస్తే సీనియర్, కానీ దేవుని మాటల్లో ప్రారంభ పాఠాలే మళ్ళీ ఒకటి చెప్పాల్సి వస్తుందంట. కాలాన్ని బట్టి సీనియారిటీ పెరిగిందంటే ఏమై ఉండాలి చెప్పండి. ఇక్కడ 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 20 ఏళ్ళు సీనియారిటీ ఉన్నవాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక్క మొక్క నోట్లో నుంచి వాక్యం చెప్పలేరు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుళ్ళలో లేనివాళ్ళు, దేవుళ్ళలో ఉన్నట్టుగా నటించేవాళ్ళు. దేవుళ్ళలో ఉన్నవాళ్ళు అయితే ఆత్మ ప్రేరణ తట్టుకోలేకుండా ఎవరికి వాక్యం చెప్దామా, ఎవరిని సంఘంలో చేర్చుదామా, ఎవరిని పరలోకానికి తీసుకెళ్దామనే తపన ఉంటుంది. ఎవరికి చెప్పకుండా మన పనులేదో మనం చేసుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నామంటే నువ్వు దేవుని ఆత్మచేత ప్రేరేపణ పొంది ఉండట్లేదండి అర్థం. ఎంత సీనియారిటీనో ఒక్కళ్ళు కూడా సంఘానికి చేర్చలేదంటే ఎందుకు ఇంకా మన బతుకు? మాట్లాడట్లే ఎవరు, ఒకళ్ళు మాట్లాడేవనుకో ఎవరు రావట్లేదా? ఎందుకు రావట్లేదంటే నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సాత్వికంతో సమాధానం చెప్తే ఎవరైనా మారుతారు. లేదు ఎన్ని రకాలుగా వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పినా రాలేదనుకో, ఆ లిస్ట్ ఏదో దేవుడు చూసుకుంటాడు.
నువ్వు చెప్పాల్సింది ఖచ్చితంగా వాక్యానుసారంగా సాత్వికంతో ప్రేమిస్తూ చెబితే అర్థం కాని వాళ్ళు ఎవరుంటారు? ఒకడు కాకపోతే ఒకడికి, వాడికి దయ్యంలోనన్నా కూరుకుపోయి ఉంటే బయటికి రాలేడు. అలా రావాలంటే మనం సీనియారిటీ పెరిగే కొద్దీ వాక్కు ఎక్కువ చేసుకొని, దేవుని వాక్యాన్ని ఎక్కువ చేసుకొని దాన్ని మాట్లాడుతూనే ఉండాలి. అందుకే కాలాన్ని బట్టి చూస్తే మీరు సీనియర్లే, కానీ ఏం చేస్తున్నారు? బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో ఒకడు మొదటి మూలపాఠాలను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును అంటున్నాడు. అంటే సీనియారిటీ అయితే ఉంది, కానీ సిన్సియారిటీ లేకపోవటం వల్ల వాక్యం సరిగ్గా చెప్పలేకపోవటం, దాంతో వాక్యం మనకు రాదులే, మనం ఎందుకులే, చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారా, వాళ్ళు సరిగ్గా ఉన్నారా ఏడ్చి మనం కూడా ఎందుకు చెప్పటం అంటే, వాళ్ళు సరిగ్గా లేరు కాబట్టి నువ్వు లేచి నిలబడి సరిగ్గా ఉండాలి తప్ప వాళ్ళు లేరని మనం ఎందుకు పడిపోవాలి కదా. కాబట్టి సీనియారిటీ పెరిగే కొద్దీ బోధలో ఎక్కువ స్థాయిలోకి ఎదగాలే తప్ప ఎంతకాలం ఉన్నా ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటే కుదరదు. అడిగామనుకోండి ఏం చెప్తారు? చెప్తా, టైం ఉంది, రావాలి, టైం రావాలి, దేనికైనా టైం రావాలి. ఏ టైం వచ్చింది? పెట్టమొచ్చే టైం వచ్చింది, అంతకు మించి ఇంకా టైం ఏమీ రాదు. ఈరోజు బతుకున్నాం, ఈరోజు ఎంతవరకు దేవుని పని చేసాం, ఎంతవరకు ఎంతమందికి వాక్యం చెప్పాం, ఎంతమందిని రక్షించగలిగాం అనేది మనం చూసుకోవాలి తప్ప ఇంకా భవిష్యత్తు చాలా ఉంది, ఇంకా భవిష్యత్తులో చూద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు. దినములు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. నిజమండి, ప్రమాదాలు, యాక్సిడెంట్లు విపరీతంగా జరిగిపోతున్నాయి. ఒక పక్క బస్సులు తగలబడి మనుషులు చనిపోతున్నారని వార్తలు వింటూనే ఉన్నాం, జాగ్రత్తలు పడుతూనే ఉన్నారు, అయినా కాలిపోతున్నాయి బస్సు. ఎన్ని ప్రమాదాలు ఎంత ఘోరంగా జరుగుతున్నాయి అంటే అంత ఘోరంగా జరుగుతున్నాయి. లిఫ్ట్ అడిగితే, లిఫ్ట్ ఇస్తే, లిఫ్ట్ పుచ్చుకున్నవాడు కారులో వెడుతూ మధ్యలో కత్తి పెట్టి పొడిచి వాళ్ళ దగ్గర ఉన్నాయి దోచుకోబోతున్నాడు అంట. ఎప్పుడు ఎటు నుంచి ప్రమాదం వచ్చిందో ఎవరికి తెలియట్లా. మనం కరెక్ట్గా ఉన్నా, ఎదుటోడు కరెక్ట్గా లేకపోయినా మనకే ప్రమాదం. ఆడు నష్టం జరిగిద్దా, మనకు నష్టం జరిగిద్దా అనేది తర్వాత విషయం. ఎవరి వలన ప్రమాదం జరిగినా కకాకలం అయిపోతుంది. వారం రోజుల నుంచి చంటి అని చెప్పాను కదా ఇంటి పక్కన, వాళ్ళు ఇంకా పనులు రోజు బేల్దారి పనికి వెళ్ళిపోతాడు చంటి, ఆ అమ్మాయి మిషన్కి వెళ్ళిపోద్ది, వాళ్ళ అన్నయ్య ఆటోకి వెళ్ళిపోతాడు, వాళ్ళ ఆవిడ ఇంకో పనికి వెళ్ళిపోద్ది, వాళ్ళ అమ్మ మరొక పనికి వెళ్ళిపోద్ది, వాళ్ళ నాన్న వాచ్మెన్కి వెళ్తాడు. అంటే ఇంటిల్లిపాది అందరూ పనులకి వెళ్ళిపోతారు. కానీ ఎవడో చేసిన యాక్సిడెంట్కి ఈరోజు ఆ కుటుంబంలో ఎవ్వరూ సొంత పనులు చేసుకోకుండా అందరూ హాస్పిటల్ చుట్టే జరుగుతున్నారు. ఏమైంది? టైం మారిపోవాలా. వారం రోజులు సొంత పనులు మానేశారు, ఏ పనిలో ఉండాల్సి వచ్చింది? హాస్పిటల్ చుట్టూ అయినా ఉపయోగం ఉందా? ప్రాణం దక్కల. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ వలన ఎంతమంది జీవితాల్లో మార్పు వచ్చిందో చూడండి. రోజు ఉదయం లేచిన కాడ నుంచి ఈరోజు ప్రార్థన ఉంది రండి అన్నాం అనుకోండి, ఏం చెప్తారు? ఈరోజు నేను పనికి వెళ్ళాలి, ఈరోజు నాకు కుదరదు, ఇలా రకరకాల కారణాలు చెప్తూనే ఉంటాం. కానీ టైం మార్చేస్తే దేవుడు ఒక ఇన్సిడెంట్ జరిగించి నీ కుటుంబంలో పరిస్థితులన్నీ మారిపోయేటట్టు చేయగలడా? దేవుడు ఏదైనా చేయగలడు. అయినా సరే దేవుడికి ఏమాత్రం భయపడలేదు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడన్న విషయం మనకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటే, ప్రతిదానికి సమయం ఉంది, నా సమయం ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే దేవుని పని చేస్తూ ముందుకు వెళ్ళాలి, దేవుని గురించి మాట్లాడాలి అనుకోవాలి. మాట్లాడుటకు సమయం ఉంది, మాట మౌనంగా ఉండటానికే సమయం ఉంది. ఎస్తేరు గురించి మనందరికీ తెలిసింది. ఎస్తేరు గారిని మొర్దెకై గారు ఎక్కడ చేరుస్తాడు? అహష్వేరోషు సంస్థానంలో షూషను కోటలో ఉండి అక్కడ రాణిగా చేస్తాడు. చేసినప్పుడు ఆమె రాణి అయింది. ఇదే సమయంలో మొర్దెకై హామానుకి నమస్కారం చెయ్యని కారణంగా హామాను మీద పగబెట్టుకొని హామాను ఒక్కడే చంపితే ప్రయోజనం లేదు, ఆ వంశం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని నిర్మూలన చేయాలని ఒక కుట్ర చేసి హామాను మొర్దెకైతో పాటు యూదులందరినీ చంపాలి అనే ఆజ్ఞ రాజుగారికి వేరే విధంగా చెప్పి ఆయన ముద్రతో ఒక పత్రిక తయారు చేసి ఇవన్నీ దేశాలకి పంపిస్తాడు. 127 సంస్థానాలు అంట ఆయన పరిపాలించినప్పుడు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, చదవండి ఒకసారి. 127 సంస్థానాలకి పలాని రోజు పలాని సమయంలో యూదులందరినీ చంపేయాలి అనే ఆజ్ఞ జారీ చేస్తారు. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు
127 సంస్థానములను అహస్వరేషు ఏలెను. ఏంటంట? అందులో మన భారతదేశం కూడా ఉంది. మాదీయ పారసీక సామ్రాజ్యం వీళ్ళది. బబులోను సామ్రాజ్యం తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన 2వ సామ్రాజ్యం. ఇందులో అహస్వరేషు 127 సంస్థానాలను ఏలాడు. ఈ సంస్థానాలన్నిటికీ తాకీదులు పంపించాడు. ఏమని? పలాని రోజు పలాని సమయాల్లో యూదులందరినీ చంపేయాలి అని. ఇప్పుడు మొర్దెకై యొక్క సహోదరుని కుమార్తె పెంచుకున్నాడు. ఆయన కుమార్తెగా పెంచుకున్నాడు ఎస్తేర్ గారిని. ఎస్తేర్ గారు అసలు పేరు తెలుసా? వింటున్నారా లేదా? హదస్స. ఎస్తేర్ గారు అసలు పేరు హదస్స, మొర్దెకై గారు పెట్టింది. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్తేరు అనే పేరు పెట్టబడింది. ఇప్పుడు ఆమె ఆ కోటలో ఉంది, రాణిగా ఉంది. ఇప్పుడు మొర్దెకై గారు ఆమెకి వర్తమానం పంపిస్తాడు. ఇదిగో యూదులందరినీ పలానా రోజు చంపాలని హామాను ఆజ్ఞ జారీ చేశాడు రాజుగారితో కలిసి. కాబట్టి ఈ సమయంలో నువ్వు రాజుగారితో మాట్లాడి ఈ ప్రమాదం నుంచి తప్పించాలి అనగానే ఎస్తేర్ గారు ఏం చెప్తారు? దాదాపుగా నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎంతకాలం అయిందని చెప్తుంది. 14వ వచనం చూడండి. కాలజ్ఞానులను చూచి 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయము అంతా వద్దులేండి. ఒక నిమిషం అమ్మ, 10 నుంచి చదువుదాంలే. పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప మరి ప్రతివాడు సంహరింపబడి బడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడ లేదని చెప్పుమనెను. మొర్దెకై గారు ఎస్తేర్ గారికి కబురు చేస్తాడు, నువ్వు అక్కడ ఉన్నావు, రాజుగారితో మాట్లాడి ఈ ప్రమాదం నుంచి రక్షించమ్మా అంటే, నేను 30 రోజుల నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే రాజుగారికి చాలామంది భార్యలు ఉంటారు, మెయిన్గా ఒక భార్యను పెట్టుకుంటాడు. అంతకుముందు వస్తీ అనే ఆమె ఉంది, ఆమె ఒక చిన్న తప్పు చేయటం వల్ల ఆమెను తీసేసి ఆ ప్లేస్లో ఎస్తేర్ గారిని పెట్టారు. 30 రోజుల నుంచి నేను అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు రాజుగారి పిలుపు వస్తే తప్ప వెళ్ళలేను. పిలుపు లేకుండా అక్కడికి వెళితే రాజుగారి బంగారపు దండం నా వైపు చూపించకపోతే వెంటనే చంపేస్తారు నన్ను. రాణి అని కూడా చూడరు. ఎవరైనా రాజుగారి దండం చూపించినప్పుడు వెళితేనే అక్కడ ప్రవేశం ఉంటుంది, లేకపోతే చంపేస్తారు. ఇది రాజ్య సంస్థానంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయం. కాబట్టి నేనేం చేయాలి అని అడిగినప్పుడు మొర్దెకై గారు చెప్తాడు, నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటే కుదరదు, నువ్వు మాట్లాడాలి అంటే. నేను మాట్లాడే సమయం కాదని చెప్పింది. వాస్తవంగా ఆమె టైం ఇప్పుడు కాదు, కానీ ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే పరిస్థితి చాలా తేడా వచ్చింది అని వార్నింగ్ ఇస్తాడు మొర్దెకై గారు. 12 వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులకందరికీ అంటే నువ్వు తప్పించుకుందులని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నువ్వు రాజకోటలో ఉన్నావు కాబట్టి యూదులందరూ చచ్చిపోయినా నేను బతుకుంటానని నువ్వు అనుకోవద్దు. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడుక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి వంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోనమని చెప్పాను. ఒకవేళ నువ్వు సైలెంట్గా ఉండి నేను బతికిపోతాను కదా, నన్ను ఎవడు చంపడు కదా, నేను యూదురాలని తెలియదు, పైగా రాణిగా ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను మాట్లాడినా మాట్లాడకపోయినా హ్యాపీగా ఉంటానని నువ్వు అనుకుంటే దేవుడి దృష్టిలో నువ్వు నీ ఇంటోళ్ళు చచ్చినోళ్ళతో సమానం అయిపోతారు, నశించిపోతారు. కాబట్టి నువ్వు మౌనంగా ఉంటే దేవుడు వేరే దిక్కు నుంచి సహాయం పంపిస్తాడు అని చెప్తాడు. నిజంగా మనం చెప్పకపోయినా ఎవరొకరి ద్వారా ఆసక్తి కలిగిన వారికి దేవుడు వాక్యాన్ని ఎవరొకరి ద్వారా వినిపిస్తూనే ఉంటాడు. కాకపోతే నీకు అప్పగించిన బాధ్యత నువ్వు నిర్వహించకపోతే నీవు నీ ఇంటి వారు నశించిపోతారు. మీకు అర్థమవుతుందా? ఇస్కరియోతు యోధ చేయవలసిన పనిని కూర్చో
ఇస్కరియోతు యోధా చేయవలసిన పనిని ఆయన మానేసేయటం వలన ఎవరు వచ్చారు ఆ ప్లేస్లోకి? మత్తి అనే మరొక ఆయన ఆ ప్లేస్లోకి వచ్చాడు. అంటే పని మాత్రం ఆగదు, కాకపోతే నీకు ఫలం పోయింది. కాబట్టి నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు నిర్వహించు, నీకు ఇచ్చిన సమయంలో నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. నేను చేయకపోయినా పని జరుగుతుంది కంటే జరిగిస్తాడు దేవుడు. ఎస్తేరు గారు మాట్లాడినంత మాత్రాన పని ఆగదు. దేవుడు వేరొక దిక్కు నుంచి అయినా ఆ పని జరిగిస్తాడు. యూదుల్ని కాపాడటానికి కునుకక నిద్రపోక ఉన్న దేవుడు ఎస్తేరు మాట్లాడకపోతే ఏమైంది? వేరొక దిక్కు నుంచి వాళ్ళకి సహాయం చేస్తాడు. అది కన్ఫామ్. అందుకే మొర్దెకై గారు ఎస్తేరు గారికి చెప్పాడు, నువ్వు మాట్లాడినంత మాత్రం నేను బతికిపోతాను అనుకుంటే చాలా వివేకం, నువ్వు నీ ఇంటి వారు నశించిపోతారు, దేవుడు వేరొక దిక్కు నుంచి సహాయాన్ని మాకు చేస్తాడు అని చెప్పి మళ్ళీ కబురు చేస్తాడు. అలా కబురు చేసినప్పుడు ఆలోచించుకొని చెప్పినప్పుడు 15వ వచనం, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరికీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను. వెంటనే మారు మనసు పొందింది, వెంటనే కబురు చేసింది, వెళ్ళిపోయి నువ్వు అందరిని యూదులందరినీ సమాజ మందిరంలో కూర్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంది. ఎవరి నిమిత్తం? ఎస్తేరు గారి నిమిత్తం. వాస్తవంగా రాజు ఆజ్ఞను అతిక్రమిస్తే ప్రాణం పోయింది, అయినా పర్వాలేదు, ప్రాణాలు పోయినా పర్లేదు. అంటే దేవుని చట్టాన్ని పాటించే క్రమంలో లోక చట్టాన్ని వ్యతిరేకించినా పర్వాలేదు. 127 సంస్థానాలకు అధిపతి అయిన అహస్వరేషు యొక్క చట్టం ఏంటి? నా పర్మిషన్ లేకుండా ఎవరో నా మందిరంలో ప్రవేశించకూడదు అనే ఆజ్ఞ ఉంది. అందరికీ తెలుసు, 127 సంస్థానాల్లో ఉన్న అందరికీ ఈ విషయం తెలుసు. అది రాణి అయినా కావచ్చు, తల్లి అయినా కావచ్చు, రాజుగారి బిడ్డలైనా కావచ్చు, ఎవరైనా ఆయన అంతరంగ మందిరంలోకి ప్రవేశించటం నిషేధం. ఆయన పెట్టుకున్న రూల్ అది, ఆయన చట్టం. కానీ ఈ చట్ట ప్రకారంగా ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే ఏం పోతాయి? ప్రాణాలు పోతాయి. ఈరోజు లోక చట్టం ఉంది, లోక చట్టంలో సువార్త ప్రకటించకూడదు అనే జీవం వచ్చిందనుకోండి, అప్పుడు మనం అందరం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలా, అయిపోవాలా? మాట్లాడండి. మేము ఇప్పుడు ప్రకటించేస్తున్నాం, మానేయటానికి అంటారా? ఇప్పుడు ప్రకటిస్తే కదా అప్పుడు మానేయటానికి. చెవట్లా, ఎవరెవరికి చెవట్లా. కానీ దేవుని విషయం నువ్వు మానేస్తే నీవు నీ ఇంటి వారు నశించిపోతారు, నువ్వు మౌనంగా ఉండొద్దు అని మొర్దెకై గారు చెప్పటాన్ని బట్టి వెంటనే ఆమె ప్రార్థన చేయండి, నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. దేవుని ఆయన సన్నిధికి వెళ్ళటం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నేను ప్రార్థన ద్వారా దాన్ని జయించి నేను మాట్లాడతాను వెళ్ళని ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అంటే వాస్తవంగా మౌనంగా ఉండే సమయం దేవుని విషయమై మాట్లాడటానికి ముందుకి వచ్చింది. మాట్లాడటానికి ముందుకు రాగానే దేవుడు పని చేస్తాడు అక్కడ. మీకు అర్థమైందా? దేవుడు ఎంటర్ అయిపోతాడు. ఎప్పుడు? లోక చట్టాన్ని సైతం ఎదిరించి దేవుని కోసం మన ప్రాణాలు సైతం ఇవ్వటానికి వెనుకాడకుండా ముందడుగు వేస్తే అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. వెంటనే ఆమె వెళ్ళిపోయింది రాజుగారి సన్నిధికి. ఏం జరిగిందో చూడండి. తర్వాత అధ్యాయం 5వ అధ్యాయం 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరి యొక్క ఆవరణములో రాజసన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజనగర ద్వారములకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. పుట్టించింది ఎవరు? దేవుడు. వాస్తవంగా ఆమె వెళితే నా చట్టాన్నే నువ్వు వ్యతిరేకిస్తావా, నువ్వు భార్య అయితే నాకేంటి అని వెంటనే ఎవరక్కడ అన్నారనుకోండి, రాజుగారు చప్పట్లు కొడితే వెంటనే వస్తారు, ముసిగేస్తారు. ముందు ఆ వ్యక్తికి నల్లటి ముసిగేసి తీసుకెళ్ళిపోయి చిరఛేదనం చేయిస్తారు. అది రాజుగారి కొడుకైనా, రాజుగారి భార్య అయినా, రాజుగారి పిల్లలైనా ఎవరు వచ్చినా సరే రాజాజ్ఞను ఏం చేశారు? అక్కడ
అతిక్రమించారు. కాబట్టి ఇతన్ని క్షమించామనుకోండి మిగతా అందరినీ క్షమించాల్సి వచ్చింది. కాబట్టి రాజుగారు చేసిన చట్టం రాజుగారే వెనక్కి తీసుకునే అవకాశం లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు మొర్దెకై రాజుగారి వేలు ముద్రను తీసుకొని ఉంగరం ముద్రను తీసుకొని ఒక చట్టాన్ని చేసి అన్నిటికీ తాకీదులు పంపుతాడు. పలానా రోజు పలానా సమయంలో యూదులందరినీ సంహరించాలి అని. దీన్ని తిరిగి వెనక్కి తీసుకునే అధికారం కూడా రాజుగారికి లేదు. అర్థమైందా? అహస్వరేష్ రాజుగారికి లేదు. ఎందుకంటే రాజు ఒక చట్టం చేస్తే దాన్ని తిరిగి ఆయనే రద్దుపరచలేడు. కాకపోతే దాన్ని మించి ఇంకొక చట్టం చేస్తే ఈ చట్టం నిర్వీర్యం అయిపోతుంది. మరొక చట్టం చేయాల్సిందే తప్ప ఉన్న చట్టాన్ని తీసేసే పరిస్థితి రాజుగారికి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు రాజుగారు చేసిన చట్టం ఏంటి? నా పర్మిషన్ లేకుండా ఎవరు నా మందిరంలోనికి రాకూడదు. అది రాజుగారు. మరి ఆ టైంలో వెంటనే ఆయనకి ఏమి రావాలి? నేను చెప్పింది నువ్వు వినలేదు కాబట్టి నాకు మీ మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. సహజం అది. కానీ రాజుగారికి ఎస్తేరు గారిని చూడగానే ఏమొచ్చిందంట? దయ పుట్టాను. అంటే దయ పుట్టించాడు దేవుడు. దయ పుట్టించేది దేవుడు. కాబట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం మాట్లాడవలసిన సమయంలో మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా అవతల వ్యక్తులకి దయ పుట్టిస్తాడు. వాళ్ళు వింటలేదండి, వాళ్ళు వినరండి, వాళ్ళు నరకానికి పోయే బ్యాచ్ చేయండి అని మనం సైలెంట్గా ఉన్నాం అనుకో, ఆ ఉగ్రత ఏదో మన మీద కూడా వచ్చింది. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉంది, దేవుడిచ్చిన ఆరోగ్యం ఉంది. ఇప్పుడు సైలెంట్గా ఉంటే దేవుడు వైలెంట్ అయిపోతాడు మన మీద. మనం వైలెంట్గా ఉండి మౌనంగా ఉండి ఎవరికి చెప్పకపోతే మనకే నష్టం. ఎవరికైనా చెబుతూ ఉంటే ఆ ఉగ్రత ఏదో వాళ్ళ మీద ఉంటుంది. చెప్పినా వాళ్ళు వినలేదు. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష. నువ్వు చెప్పావు, వాళ్ళు వినలేదు. తప్పు ఎవరిది? విననోళ్ళది తప్పు. చెప్పకపోతే మన తప్పు. చెప్పకపోతే మన తప్పు. కాబట్టి ఇక్కడ ఎస్తేరు గారు వెళ్ళలేదనుకోండి, తప్పంతా ఎవరి మీదకి వచ్చింది? ఎస్తేరు గారి మీదకి వచ్చింది. వెళ్ళింది, ప్రాణాలకు తెగించి పోతే పోయింది, నా ఒక్కదాని ప్రాణమే కదా, చూసుకుందాం దేవుడు చూసుకుంటాడని 3 రోజులు ఉపవాసం ఉండి ఆమె ప్రార్థన చేసి ఆమె పనికత్తిలో ప్రార్థన చేశారు. యూదులందరినీ ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేసి ఇంతమంది ప్రార్థన వల్ల దేవుడు ఆయనకి ఆమె మీద ఏం చేశాడు? దయ పుట్టించాడు. వెంటనే ప్లేట్ మారిపోయింది. ఎవరినైతే చంపాలని మొర్దెకై కుట్ర పన్నాడో ఆ మొర్దెకయ్యే ఉరి తీయబడ్డాడు. మొర్దెకైని చంపటానికి, యూదులందరినీ చంపటానికి ఏ హామానైతే ఒక పెద్ద కొయ్యని చేయించాడో, ఇంటి ముందు నిలబెట్టించాడో, అదే కొయ్య మీద హామాన్ని ఉరి తీసే పరిస్థితి వచ్చింది. అంటే దేవుని పక్షంగా మనం మాట్లాడవలసిన సమయంలో మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు మనకి న్యాయం చేస్తాడు. మనకి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఎంత గొప్ప అయినా సరే, ఎందుకంటే రాజుగారి తర్వాత అంతటి స్థానం ఎవరికి ఉంది? హామానుకు ఉంది. రాజుగారి సింహాసనం కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఆయన సింహాసనాన్ని హెచ్చిస్తాడు రాజుగారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అదే రాజుగారి చేత ఉరి తీయించబడటం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మౌనంగా ఉండవలసిన సమయంలో ఆమె మౌనంగా ఉంది. మాట్లాడవలసిన సమయం వచ్చింది కాబట్టి ఆమె మాట్లాడింది. ఆమె ఆ సమయంలో సైలెంట్గా ఉంటే యూదులకి వేరే నుంచి రక్షణ వచ్చేది. కానీ ఎస్తేరు గారికి రాజుగారి భార్య అయ్యే అవకాశం వచ్చినా దానివల్ల ఆమెకి ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. ఇందు నిమిత్తమేనేమో ఒకవేళ నువ్వు రాజ్యానికి వచ్చావనే మాట కూడా మొర్దెకై గారు ఉపయోగించడం మనం గమనించాం ప్రియులారు. కాబట్టి ఎస్తేరు గారు మాట్లాడకూడని సమయంలో కూడా రాజుగారి చట్టం అది. మాట్లాడకూడని సమయం అంటే రాజుగారి చట్టం. దేవుని చట్టంలో మాట్లాడవలసిన సమయం కాబట్టి దేవుడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడమంటే అక్కడ వ్యతిరేకమైనా సరే మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. మిగతాది దేవుడు చూసుకుంటాడు. అది మనం దేవుడి మీద భారం వేసి ఏ సమయంలో ఏం చేయాలో అది చేయాలి. ఆ తర్వాత దావీదు గారి కాలంలో మరొక సందర్భాన్ని మనం చూద్దాం. రాజుల గ్రంథం సమూయేలు 2వ గ్రంథం చూద్దాం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మొదటి గ్రంథం 2వ గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితనని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణములకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి,
నీవు పోయి వాని చంపుమనగా అతడు వాడిని కొట్టి చంపెను. విషయం అంతా ఏంటంటే సౌలు రాజు గారి కుమారులు యుద్ధంలో చనిపోతారు. ఆ చనిపోయిన సందర్భంలో సౌలు రాజు గారు ఒక ప్రెస్టేజ్ ఫీల్ అయ్యి, నేను సున్నతి పొందిన వాడిని, దేవుని బిడ్డను. ఆల్రెడీ అప్పుడు దేవుని ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చి ఆవహిస్తున్న సమయం ఇది. సౌలు రాజు గారు ఎలా ఫీల్ అవుతా అంటే, నేను ఇశ్రాయేలీని, యూదుని కాబట్టి, నేను దేవుని బిడ్డను కాబట్టి, సున్నతి లేని వాడు వచ్చి నన్ను చంపితే నాకు అవమానం కాబట్టి, దేవుడికి కాదు నాకు అవమానం కాబట్టి, వాడు వచ్చి చంపేలోపు నన్ను నేనే చంపుకుందామని చెప్పేసి ఒక బాణాన్ని నేలలో గుంచి దాని మీద పడతాడు. పడగానే ఆ బాణం కడుపులోంచి దూసుకుపోయింది. అయితే ప్రాణం పోదు. ఆ సమయంలో అతను ఆయుధాలు మోసే వ్యక్తిని అడుగుతాడు, ఒరే నాకు బాగా తల తిరుగుతుంది, బాధ భరించలేకపోతున్నాను, ఒకసారి నన్ను చంపేసేయి అంటాడు. అతను స్వామి వ్యక్తి పరాయణుడు, అంటే రాజుగారు అంటే బాగా విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తి, అతని ఆయుధాలు మోసే వ్యక్తి. అమ్మమ్మో నేను నిన్ను చంపటం ఏందయ్యా అని, నేను చంపను అంటాడు. అప్పుడు ఆ పక్కనే వెళ్తున్న ఒక వ్యక్తిని పిలిచి, నువ్వెవరు అని అడిగితే నేను అమాలేకీయుని అంటాడు. అయితే వచ్చి నన్ను చంపేయి, నేను తలతిప్పితో బాధపడుతున్నాను. అది మొదటి అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది మనకి, అది మొదటి గ్రంథంలో జనవృత్తాంతాల సమయాలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయి వానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమయ్యాను. ఇలాగూ సౌలును అతని 3 కుమారులు అతని ఆయుధములు మోయివాడు అతని వారందరూ ఒక దినమునే మరణమైంది. లోయ అవతలనున్న ఇశ్రాయేలును యోర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలు పారిపోవుటయు సౌలు అతని కుమారులు చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములను విడిచిపెట్టి పారిపోయి ఫిలిస్తీన్లు వచ్చి వారిలో కాపురముండిరి. మరునాడు ఫిలిస్తీన్లు హతమైరని దోచుకొని వారు వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసుకొని బొమ్మల గుళ్ళలోను జనులలోనూ జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశల వాటిని పంపిరి. 32వ గ్రంథం మొదటి అధ్యాయము 1 దావీదు గారి దగ్గరకు ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. మనం మొదటి నుంచి చదివితే అంతా వద్దులండి. 4వ వచనం చదువు. జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలయిగా వాడు జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయి అనేకులు పడి చచ్చిరి. సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరని నీకేలాగు తెలియను అని దావీదు వానిని అడుగగా వాడిట్లా, నేను గిల్బోవ పర్వతముకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములు రౌతులను తనను వెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచాను. అందుకు చిత్తమున ఏలినవాడ అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకీయుడని చెప్పి తిని. అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల తిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను అని సెలవీయగా నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా నేను ఇలాగూ పడిన తరువాత బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములని చేతికున్న కడియాలని కంకణములను తీసుకొని నా ఏలినవాడైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. ఆయనే చంపమన్నాడు, నేను చంపేశాను. ఇదిగో ఆయన కిరీటం ఆయన చేతికున్న కడియాలు తీసుకొని వచ్చాను అని చెప్పాడు. దావీదు ఆ వర్తమానం విని తన వస్త్రములు చింపుకొని అతని యొద్దనున్న వారందరూ అలాగూ చేసి సౌలును యోనాతాను యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారిలో
వారును యుద్ధములు కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. తరువాత దావీదు, నీవెక్కడి నుంచి వచ్చితవని ఆ వార్త తెచ్చిన వారిని అడుగగా వాడు, నేను ఇశ్రాయేలు దేశమందు నివసించు అమాలేకీయుడనగు ఒకని కుమారుడనెను. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వాడిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపితనని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి, నీవు పోయి వాడిని చంపుమనగా అతడు వాడిని కొట్టి చంపాను. ఇక్కడ జరిగిన సందర్భం అంతా మనం చదివాం. ఇతను అమాలేకీయుడు. అతని సౌలు గారి యొక్క పనివాడే, ఆయుధాలు మోసేవాడేమో నేను చంపనన్నాడు. ఎందుకంటే సున్నతి పొందిన ఇతను, అభిషేకించబడినవాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నవాడిని చంపకూడదనే చట్టం అతనికి తెలుసు, ఇతనికి కూడా తెలుసు. కాకపోతే అతనే అడిగాడు కదా అని పరిగెత్తుకుంటా వచ్చి ఈయన ఏం చేశాడు? నేనే చంపేశాను అని చెప్పాడు. వాస్తవంగా అభిషేకించబడిన వాడిని చంపకూడదు అనే చట్టం వాడికి తెలిసిన ఇశ్రాయేలు మధ్య నివసించే అమాలేకీయుడు ఇతను. ఇశ్రాయేలు చట్టం అంతా ఇతనికి తెలుసు. ఇతనికంటే ఇంకొక అతను వస్తాడు నిదానంగా. అతనికంటే ముందెళ్ళి ఈయన టకా చెప్పేస్తాడు. ఏమని? మొదటి నుంచి చదువుదాం. మొదటి అధ్యాయం. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తరువాత అతను సిక్లగులో 2 దినములు ఉండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద ధూళి బుగ్గిపోసుకొని ఒకడు సౌలు నొద్దలో ఉన్న దండులోనికి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాష్టాంగపడి నమస్కారము చేయగా, దావీదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలు సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చి తిని, జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, వాడు, జనుల యుద్ధమందు నిలవలేక పారిపోయి అనేకులు పడి చచ్చిరని విషయమంతా చెప్తున్నాడు. ఇతను అంత ఆత్రంగా రావటం వెనక కారణం ఏంటంటే, సౌలు గారికి దావీదు గారికి ఏమన్నట్టు ఆయనకు అర్థమైంది? విరోధం. ఇప్పుడు సౌలు గారిని నేనే చంపాను అని చెప్తే ఇతనికి ఏమొచ్చింది? దావీదు గారు బహుమానం ఇస్తాడు. నా శత్రువుని నువ్వు చంపేశావు, ఇంకా నాకు హ్యాపీగా ఉంది అని దావీదు గారు బహుమానాలు ఇస్తాడనుకున్నాడు. కానీ ఇక్కడ దావీదు గారు ఈ శత్రుత్వం కంటే మించి భక్తి కలిగిన వాడు, శత్రువును సైతం ప్రేమించే లక్షణం ఉన్నవాడు అన్న విషయం అతనికి తెలియదు. పైగా అభిషేకించబడిన వాడిని చంపితే ఘోరమైన పాపం. ఈ మాట నువ్వు నీ నోటితో చెప్పావు. వాడు చెప్పకుండా ఉండేస్తే సరిపోయేది, చంపాడు, అయిపోయింది. తర్వాత ఎంక్వైరీలు ఏమన్నా తెలిస్తే అప్పుడు దావీదు గారు పగ తీర్చుకుంటే సరే. ఇతని నోటి మాటే అతని మీద సాక్ష్యం. అంటే వాస్తవంగా ఆయన ఆ సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కిరీటాన్ని, హస్తకంకణాలని తీసుకొని వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. మాట్లాడకూడని సమయంలో దావీదు గారి దగ్గరకు వచ్చి మాట్లాడి ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అమాలేకీయుడు. మాట్లాడకూడని సమయంలో వచ్చి మాట్లాడి మరణాన్ని తెచ్చుకున్నాడు. సైలెంట్గా ఉంటే హ్యాపీగా ఉండేవాడు. ఆయన చేయాల్సిన పని కూడా అది కాదు. ఇలా ప్రతి విషయంలో మనం ఏ సమయంలో మాట్లాడాలి, ఏ సమయంలో సైలెంట్గా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సందర్భాన్ని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే, ఆయన కొండ మీద ప్రసంగం మనం విన్నాం. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో 8వ అధ్యాయం వరకు ఏముంటుంది? 7 అధ్యాయాలు, 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కొండ మీద పెద్ద ప్రసంగం చేశాడు యేసుక్రీస్తు వారు. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి చదివితే ఇది. అయితే యేసుక్రీస్తు వారు చివరి సమయంలో ఒకసారి చూద్దాం. 27వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం నుండి. యేసు అధిపతి ఎదుట నిలిచాను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే నేను. ప్రధాన యాజకుడును పెద్దలను ఆయన మీద నేరం మోపాలని నేరం మోపినట్లు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, ఆయన ప్రధాన యాజకుడు పెద్దలు ఆయన మీద
నేరాలు మోపాడంట. మరి నేరాలు మోపినప్పుడు ఏం చేయాలి ఆయన? సమాధానం చెప్పుకోవాలి. జడ్జి గారు అడిగారు, ఈ నేరం చేసావా? వాళ్ళు నీ మీద నేరారోపణ చేశారంట. అయ్యే బాబు నేను చేయలేదయ్యా అంటాం కదా. యేసుక్రీస్తు వారు ఆ విషయంలో ఏం చేశారంట? మౌనంగా ఉన్నాడు. ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు నేరారోపణ చేసినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు, ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి, అప్పటిదాకా ఆ బోన్లో నిలబడిన ఏ ఖైదీ అయినా ఏ నేరస్తుడైనా ఏం చేసి ఉంటాడు? వాడు నిజంగా నేరం చేసిన వాళ్ళందరూ వచ్చి వీడు చేశాడయ్యా, వీడు దొంగతనం చేశాడు, మేము చూసాం, ఇలా ఈ దారిలో వచ్చాడు, ఈ దారిలో పారిపోయాడు, ఇవి దోచుకున్నాడని చెప్తే, అయ్య బాబు నేను అసలు అమాయకుడండి, నేనేం చేయలేదండి అని దండం పెడతాడు జడ్జి గారు. అలాంటి వాళ్ళని చూశాడు పిలాతు ఇప్పటిదాకా. కానీ ఎన్ని అబద్ధపు నేరాలు సాక్ష్యాధారాలతో ఆయన మీద మోపినా ఆయన ఒక్కదానికి కూడా సమాధానం చెప్పాలంటే నోరు మెదపల, మౌనంగా ఉన్నాడు. మరి కొండ మీద ప్రసంగం అంతసేపు చెప్పిన ఆయన ఎన్నో సందర్భాల్లో ఎంతోమందికి సువార్తను ప్రకటిస్తూ గ్రామాలు పట్టణాలు తిరిగిన ఆయన ఈ సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నా అంటే ఇది మౌనంగా ఉండే సమయం. అక్కడ ఆయన మాట్లాడి ఆయన మీద మోపిన నేరాలన్నీ రుజువుపరుచుకొని అది తప్పు అని మాట్లాడి ఒప్పించగలడు. కానీ ఆయన అలా ఒప్పిస్తే ఏమైపోద్ది? మనందరికీ రక్షణ కరువైపోద్ది. కాబట్టి ఆయన మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉన్నాడు, మాట్లాడవలసిన సమయంలో 5:1 చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. నోరు తెరచి ఇలాగు బోధింపసాగాను. కొండ మీదకి వెళ్ళాడు, శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు, బహుజన సమూహం వచ్చారు. అప్పుడు నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. మరి ఇక్కడ పిలాతు దగ్గర సైలెంట్గా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు అక్కడ మాట్లాడొద్దన్నాడు, ఇక్కడ మాట్లాడమన్నాడు. మనం కూడా మౌనంగా ఉండే సమయం ఒకటి ఉంటుంది, మాట్లాడవలసిన సమయం ఒకటి ఉంటుంది. ఏ సమయంలో ఏది చేయాలో అది కరెక్ట్గా చేయాలి. ఆ సమయంలో ఇది చేయాలంటే కుదరదు. మన వయసు అయిపోయి అవయవాలు పనిచేయనప్పుడు అసలు నేను లేతేనా మనిషిని కాదు, ఎంతమందికి స్వార్థ చెప్పేవాడినో అన్నాం అనుకోండి, ఈ కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఏం చేసేవారా, ఎరగదీసావా అంటాడు దేవుడు. అవయవాలు బాగుండి, నోరు బాగుండి, అన్ని అవయవాలు బాగున్నప్పుడేమో సంపాదన పేరుతో గ్రామాలు దేశాలు తిరిగి సంపాదించుకున్నావు. ఇప్పుడేమో కాళ్ళు ఇస్తే దేవుడా ఇక నీ సేవే అంటున్నాడు కదా. ఆ సమయం ఏం చేసావంటే ఆ సమయం సంపాదనకే సరిపోయింది ప్రభు అంటే ఒప్పుకోడు దేవుడు. మనం పలికే ప్రతి మాటకు దేవుడు లెక్కలు రాస్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ. ఒకళ్ళు చదివి చావచ్చుగా, ఇంతమంది చదువుతారు, ఒక మొక్క ఒకళ్ళు చదివి ఆపుతారు, రెండో మొక్క ఒకళ్ళు చదువుతారు, ఏది అర్థం కాదు నాకు. ఒకళ్ళు చదివినప్పుడు మిగతా వాళ్ళు సైలెంట్ అవ్వండి, లేకపోతే బాగా చదవగలిగిన వాళ్ళే చదవండి. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. విమర్శ దినం ఒకరోజు ఉంది. ఆ రోజు నువ్వు పలికిన ప్రతి మాటకు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. ఎవరి మీద ఎన్ని మాటలు అన్నావో, ఎవరిని ఎలా అపార్థం చేసుకున్నావో, ఎవరిని దూషించావో, ఎవరి పట్ల కఠినంగా మాట్లాడావో ప్రతి మాట రికార్డెడా. మన ఫోన్లో రికార్డింగ్ ఆప్షన్ పెట్టి మాట్లాడితే మన ఫోన్ కాల్స్ అన్నీ రికార్డ్ అయిపోతాయి. కానీ నువ్వు ఫోన్లో మాట్లాడినా, డైరెక్ట్గా మాట్లాడినా, లోపల గుసగుసలాడుకున్నా నీ లోపల నుంచి వచ్చే ప్రతి మాట దేవుని దగ్గర ఏమవుతుంది, రికార్డ్ అవుతుంది. వీటన్నిటికీ రికార్డింగ్ వినిపించి ఆ రోజు ఇలాంటి మాటలు మాట్లాడావు ఏంటి అని అంటే ఏం చెప్తాం? సమాధానం చెప్పలేం ప్రియులారు. అందుకే ఆచి తూచి మాట్లాడాలి. ఒకప్పుడు ఫోన్లో టాక్ టైం బ్యాలెన్స్ చేసుకొని ఇప్పుడు ఫుల్ టాక్ టైం వచ్చేసింది కదా, అన్లిమిటెడ్ వచ్చింది. ఒకప్పుడైతే 100 రూపాయలు అయితే ఇన్ని రోజులు మాట్లాడాలి. ఆ రోజులు అయిపోయిన తర్వాత నువ్వు ఫోన్లో పెద్దగా అరిచినా నీ వాయిస్ అవతలకే ఏమైందంటే ఏం చెప్తారు, నీ టాక్ టైము
అయిపోయింది. ఇంకా ఒక 4 రోజులు ఆగింది అనుకోండి, అవతల నుంచి వచ్చే కాల్ కూడా నీకు చేరదు. ఏంటంటే ఇన్కమింగ్ కాల్ కట్ చేయబడింది. అటు నుంచి వచ్చే ఫోన్ కూడా నీకు వినపడదు. నీ నోరు మూతబడే రోజు ఒక రోజు వచ్చింది. నువ్వు గొంతులో ఎంత పెద్దగా ఆర్తనాదం చేసినా అవతలవాడికి ఏమీ వినపడదు. ఇంకొన్ని రోజుల తర్వాత నీకు బయట నుంచి వచ్చే శబ్దాలు కూడా వినపడిన పరిస్థితి వచ్చింది. అంటే పోయావని అర్థం. నీ కాల్ టైము అయిపోయింది, టాక్ టైము అయిపోయింది, నీకు బయట నుంచి వచ్చే పిలుపులు కూడా ఆగిపోయే గడియ ఒకటి వచ్చింది. దానికి ఒక సమయం ఉంది. ఇప్పుడు అన్ని అవయవాలు బాగున్నాయి, నోరు అంతకంటే బాగుంది. మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాలి, మాట్లాడకూడని సమయంలో మౌనంగా ఉండాలి. అలాంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిస్థితిలో మౌనంగా ఉన్నాడు? మాట్లాడకూడని సమయంలో మౌనంగా ఉన్నాడు. అబద్ధ సాక్షులు అబద్ధ నేరారోపణలు చేశారు, అన్నిటికీ ఆయన ఓర్చుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. కాబట్టి మనందరికీ రక్షణ వచ్చింది. ఆయన మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోతే కూడా తప్పే అయింది. అందుకే ప్రసంగాలు చేసే సమయంలో ప్రసంగాలు చేశాడు, సైలెంట్గా ఉండే సమయంలో ఆయన సైలెంట్గానే ఉన్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. అంటే నోటి మాటతో చిక్కుకుపోతావా? 100 రూపాయలు అప్పిస్తాను అన్నాను అనుకోండి నేను అందరిలో, ఇప్పుడు ఇవ్వకపోతే అందరి ముందు అన్నావు కదా, నోరు తెరిచి ఎందుకు అన్నావు అంటాం కదా. అన్నది నెరవేర్చుకోకపోతే చిక్కుబడిపోతాం. దేవుని కోసం మనం ఎన్నో చేస్తామని బాప్తీసంలోనే మనం ఏం చేసాం? ప్రమాణం చేసి మరీ దేవునికి వచ్చాం, దేవుళ్ళకి వచ్చి పాప క్షమాపణ పొందాం. మరి అవన్నీ ఏమైనాయి చెప్పండి? పెళ్ళప్పుడు కూడా ప్రమాణాలు చేస్తారు. వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, అన్నిటి ఎందును ఈమెతోనే విడవక ప్రేమిస్తూ కాపురం చేస్తామంటే బుర్ర ఊపుతాడు, గొర్రె ఊపినట్టు. అమ్మాయి ఊపిద్ది, అబ్బాయి ఊపుతారు. అక్కడ ఊపుతారు. పెళ్ళైపోయిన తర్వాత సమస్య రాగానే సర్దుకో, పుట్టింటికి వెళ్ళిపో అని తల్లి తగలేస్తారు. మరి ఆ మాటలు ఏమైనాయి? చిక్కుపడ్డావు. నువ్వు దేవుని సమక్షంలో దొరికిపోతావు ఏదో ఒక రోజు. ఆ రోజు ఆ ప్రమాణాలు ఏంది, ఈరోజు ఈ కార్యక్రమాలు ఏంటంటే దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అని అడుగుతాడు. ప్రతిదానికి సమయం ఉంది. నీ నోటి మాట జాగ్రత్తగా వదిలేటప్పుడు ఒక పని అయినా తప్పు జరిగితే మళ్ళీ తీసి సరి చేసుకునే అవకాశం ఉంది. కానీ ఒక మాట దొరిలేమనుకోండి, అనవసరమైన మాట, మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు హాట్ టాపిక్ కదా అంబటి రాంబాబు గారి పరిస్థితి రాజకీయాల్లో. ఆయన అన్నాడు, నేను అనకూడని మాట అన్నాను, ఈ వయసులో నేను అనాల్సిన మాట కాదు అని అన్నా కానీ వదిలేరా? అంటే మాట నోటు జారితే ఏమైంది? నేను ఎందుకు జారానంటే వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఎలాగైనా చేయని. ప్రభువారిని ఎలా చేశారు? ఆయన రెచ్చగొట్టారా? రోషం వచ్చేటట్టు చేశారా? నువ్వు దేవుడి కుమారుడు వింటాయా? నువ్వు దేవుడి కుమారుడు అయితే ఒకసారి అక్కడి నుంచి దిగి మమ్మల్ని కూడా దించన్నారు దొంగలు. దాన్ని పోయేవాళ్ళు కూడా వీళ్ళందరినీ విడిపిస్తాడంటే ఈయన విడిపించాయని ఈయన్నే రక్షించుకోలేడన్నారు. రోషం వచ్చే మాటలేనా? రోషం వచ్చే మాటలు. ప్రభువారిని కూడా రోషం వచ్చి ఏదో ఒక తప్పు మాట దొరికే విధంగా ప్రేరేపిస్తాడు అపవాదిగాడు. దానికి ఎవరొకళ్ళు వాడుకుంటాడు. ఆ సందర్భాల్లో కూడా ఆయన సైలెంట్గా ఎందుకున్నాడు? ఇది మాట్లాడకూడని సమయం అని ఆయనకు తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. మనకైతే రోషం వచ్చేసి వెంటనే శిలువ మీద నుంచి దిగి వాళ్ళని కూడా దించి మళ్ళీ ఎక్కుతాం కావాలంటే కదా. అంత రోషం మనకి అస్సలు పడవు. మాట అంటే పడని వాళ్ళు ఎవరైనా మనమే కదా. సైలెంట్గా ఉండాల్సిన సమయంలో సైలెంట్గా, మన నోరు జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదం. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. తన నోరు కాచుకొనివాడు తనను కాపాడుకొను, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము. కొంతమంది నొళ్ళడా వాగుతూనే ఉంటారు, వాక్యం తప్ప అన్నీ మాట్లాడతారు. ఊరకుండా మాట్లాడేవాడు తనకు తానే నాశనం చేసుకుంటాడు. తన నోరు కాచుకొనివాడు తన్ను తాను నోరు కాచుకోవటం అంటే నోటికి కాపలా ఉండాలి. నోరుకి వాచ్మెన్ కావాలి, నోటికి వాచ్మెన్ కావాలి, పొలానికి వాచ్మెన్ కావాలి, ఇంటికి వాచ్మెన్ కావాలి, ఆఫీసులకు కావాలి, అన్నిటికీ కావాలి. నోటికి కావాలా? అవును, నోటికి కావాలి. అనకూడదు అనుకున్నాను కానీ అంటాడు. ఏమొచ్చింది గూని? అనకూడదు అనుకుంటూనే దొరిలేస్తాం. పరిస్థితి అలా
వచ్చేసింది. కాబట్టి నోటిని జాగ్రత్తగా, యాకోబు పత్రిక అయితే తన నాలుకను జాగ్రత్త చేసుకోగలిగిన వాడు ఎవడు, సాధు చేయగలిగిన వాడు ఎవడు లేడు అనే మాట చెప్తాడు. రోమాపత్రిక అన్నీ వద్దులండి, 13వ అధ్యాయము 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. చాలమ్మ, మనము కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని ఇలాగు చేయుడి. ఎలా చేయమంటున్నాడు? అలాగు చేయుడి అంటే కాలం అయిపోయింది, ఎప్పుడు ఏ కాలంలో ఏమవుతామో తెలియదు కాబట్టి ఇంకా నిద్రావస్థలో ఉంటే నిద్ర మేలుకొని చేయాల్సిన కార్యక్రమాలు చేయండి. మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడండి, సైలెంట్గా ఉండే సమయంలో సైలెంట్గా ఉండండి. సమయోచితముగా పలుకబడిన మాట వెండి పళ్ళెములోని బంగారు కమ్మె వంటిది అంటాడు సామెతల గ్రంథంలో. కాబట్టి సందర్భానుసారంగా మాట్లాడండి. సందర్భాన్ని పక్కన పెట్టి మనకు వచ్చిందేదో మాట్లాడాం అనుకోండి, వేస్ట్ అయిపోద్ది. జ్ఞాపకార్థ కూడిక రోజు మనం శుభకార్యక్రమంలో పెళ్లి పాటలు పాడుతూ, పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లి పాటలు పాడుతూ అలాంటి వర్తమానాలు చెప్పామనుకోండి, జ్ఞాపకార్థ కూడికలు ఎలా ఉంటుంది? చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ ఏడుతుంటే మనం చక్కచక్క సినిమా జోకులు వేసుకొని నవ్వుకుంటున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ సందర్భంలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, విందుల్లో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, ఏ సమయంలో మాట్లాడాలో ఆ సమయం. ఇప్పుడు ఇది మాట్లాడే సమయమో మౌనంగా ఉండే సమయమో క్రైస్తవులందరికీ చెప్పాలి? మాట్లాడే సమయం. ఈ సమయంలో మౌనంగా ఉంటే ప్రతిదానికి మనం లెక్క చెప్పాలన్న విషయాన్ని గమనించి, రాత్రులు నిద్రపోతారు కాబట్టి మౌనంగా ఉండండి. పగలు పనులకి వెళ్తాం, పనుల దగ్గర ఉన్న వాళ్ళతో కూడా మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. టాక్ టైం ఇచ్చాడు కాబట్టి తెలిసిన విషయాలు 10 మందికి పంచుకుంటే మన నోటి మాటను బట్టి మనం దేవుని దగ్గర తీర్పు పొందే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నోటిని కాపాడుకుంటూ ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో ఆ సమయాన్ని ఎరిగి చేయాలని ప్రభుపేట ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.